వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ సబ్స్క్రైబర్స్కి, వారి తల్లిదండ్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి ఉన్నదే నేను, ఉన్నదే నేను, ఉన్నదే ఉన్నది, ఉన్నదే ఉన్నదంతే, ఇంకేం లేదు. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతత కలిగించినటువంటివి, పీస్ ఆఫ్ మైండ్ సంబంధించినవి. కాబట్టి ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ, లేకపోతే రాత్రిపూట మీరు అన్నం తిన్న తర్వాత నిద్రపోయేటప్పుడైనా కానీ చూడండి, మానసిక ప్రశాంతతను పొందండి. లేకపోతే వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి దాన్ని మీ టీవీకి యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం 850 వీడియోలు వస్తాయి. మొత్తం పీస్ ఆఫ్ మైండ్, మానసిక ప్రశాంతతకు సంబంధించినవి. ఈరోజు ఎవరికి మనశ్శాంతి లేదు. ఎల్కేజీ వాడి దగ్గర నుంచి పీజీ చేసేవాడి వరకు ఎవరికి కూడా మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఉన్నట్లు నటిస్తున్నాడు అన్నమాట పైకి, ఏమని అనుకుంటారేమో. అందుకని ఎన్ని ఉన్నా కానీ, ఎంత డబ్బున్నా కానీ, ఎంత అందం ఉన్నా, ఎంత మందం ఉన్నా కానీ, మనశ్శాంతి అనేటువంటిది లేకపోతే అవన్నీ లేనట్లే. తత్వం, దట్ ఈజ్ యూ, యు ఆర్ దట్ అనే దాని గురించి సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో వివరిస్తూ ఉన్నారు. ఆయన్ని ఒకసారి దర్శించి తరించండి. చూడండి, నేనేం చెప్తున్నా అంటే, మోక్ష ఫలాన్ని కొట్టడానికి ఉపయోగించేటువంటి రాళ్ళు జ్ఞాన ప్రసూనాలు. ఏదో ఒక రాయి తగలకపోదు, 100 రాళ్ళు వేసినప్పుడు ఏదో ఒకటి తగులుతుంది. అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించేది ఏంటి అంటే జ్ఞాన ప్రసూనాలు. ఈయన గురించి ఎంతోమంది ఇంటర్వ్యూలు చేశారు. రవిశాస్త్రి అనే అతని సద్గురువుని గురించి ఇంటర్వ్యూ చేశారు. దాని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడండి నేను ఏం చెప్తున్నాను. త్రిపుర రహస్యం అనే దాని గురించి చెప్పాడు. అరుణాచల కొండ గుహలలో రమణ మహర్షి త్రిపుర రహస్యం అంటే ఏంటి గురువు గారు అని అడిగాడు. అది త్రిపుర రహస్యం అనేది ఆయనకు సంబంధించింది, అది మనకు సంబంధించింది కాదు అని చెప్పారు అన్నమాట. కాబట్టి అన్ని నేనే అయినప్పుడు ఒకరికి ఒక జ్ఞానం తెలిసి, ఇంకొకరి ఇంకో జ్ఞానం తెలిసి, ఇంకొకరికి ఇంకో జ్ఞానం తెలుస్తుంది కదా. ఇన్ని నేనే అయినప్పుడు అందరిలో ఉండేటువంటి జ్ఞానం నాకు అర్థం కావాలి కదా అని అడిగాడు ఆయన. అంటే ఈయనేం చెప్తున్నాడంటే, కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ముక్కు వాసన చూస్తుంది, అన్నీ కూడా ఒకే శరీరంకి సంబంధించినవి. కానీ కన్ను పని కన్ను చేస్తుంది, దేని పని అది చేస్తూ ఉంటుంది. అదేవిధంగా అది కూడా కన్ను వినగలదా, వినలేదు. చెవు చూడగలదా, చూడలేదు. దేని పని అది చేస్తుంది. నీవు అడిగింది కూడా అంతే అని చెప్పారనమాట. కానీ మీలో నుంచి ఎక్కడి నుంచి కూడా ఏదీ రాదు, ప్రతిదీ కూడా తనలో నుండే వస్తుంది. వచ్చినట్లు ఉన్నా కానీ అది రానట్లే. మెలకువే నిద్ర, నిద్రే మెలకువ అన్నారు కదా. అసలు దాని అర్థం ఏంటి అన్నాడు. ఇప్పుడు నేను మేలుకున్నట్లా, నిద్రపోతున్నట్లా? నేను మీకు చెప్తున్నాను కదా, నేను మేలుకొని చెప్తున్నానా, నిద్రపోతూ చెప్తున్నానా? నిద్రే మెలకువ అని చెప్పాడు, మెలకువే నిద్ర అని చెప్పాడు. అంటే ఏంటి అంటే గురువు గారు చెప్తున్నారు చూడండి. కల కనేవాడు నేనే మెలకువలో ఉన్నాను అని ఉంటాడు. ఎక్కడ? కళలో. మనం పడుకున్నప్పుడు కళలు వస్తాయి కదా. మన శరీరం ఎక్కడ ఉంటుంది? ఈ బెడ్ మీద, మంచం మీద, అవునా? కళలో అనేక, ఎవరు కొట్టినట్టు, తిట్టినట్టు, ఎవడో మన మీద వచ్చిన మనం వాడిని కొట్టినట్టుగా వస్తుంటాయి. అంటే ఒక్కడే అనేకమయ్యాడనమాట. అక్కడ మంచం మీద ఉండేటువంటి వాడు ఒక్కడే, అక్కడ కళలో అనేకమయ్యాడు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే, మంచం మీద ఉండేటువంటి వాడు ఏదైతే శరీరం ఉందో వాడు దేవుడు. చూడండి ఏం చెప్పాడు. కళలో కనిపించేటువంటి వాళ్ళందరూ ఉన్నారు చూడండి, కళలు వస్తాయే, అది జీవుడు. అంటే ఒక్కడే అనేకంగా తయారయ్యాడు అన్నమాట. ఒకే మహానుభావుడు అనేకంగా తయారయ్యాడు. ఒక్కొక్కటి ఒక్కో వేషాన్ని ఇచ్చాడు. మరి పరమేశ్వరుడు ఒక్కొక్కటి ఒక్కో వేషాన్ని ఇచ్చి వాళ్ళందరూ ఆడుకుంటుంటే చూస్తూ ఉన్నాడు అన్నమాట. ఇది కూడా అంతే అని చెప్తున్నాడు అన్నమాట. కానీ కళ కనేవాడికి తెలుసు అది కళ అని. చూడండి ఎట్లవుతున్నాడు. మంచం మీద ఉన్నటువంటి వాడికి తెలుసుగా శరీరానికి
ఆ వచ్చేది కళ అనే సంగతి తెలుసు. ఓ అని గట్టి కేకలేస్తాడు ఉండి 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 ఉండి. వాడి కేకలకి బజార్లో వాడు కూడా వస్తారనమాట. చూడండి, వీడికి మెలుగు రాదు. గాఢ నిద్రలో ఉన్నటువంటి వాడికి అంత తొందరగా మెలుగు రాదు. గట్టిగా ఒకటి కొట్టడం కానీ, ఒక చెంబెడి నీళ్లు మొహాన పోయడం కానీ అప్పుడు వస్తుంది. హాయిగా నిద్ర పట్టింది, మంచి కళ వచ్చింది అంటాడు అనమాట. మంచి కళలు వచ్చి హాయిగా ఉంది అంటాడు. అదే దేవుడు అంటున్నాడు ఆయన. దేవుడు అనేటువంటి వాడు ఎక్కడో లేడు. నీకు మనశ్శాంతినిచ్చేటువంటిది, నీ హాయి ఇచ్చేది అదే దేవుడు అని అంటున్నాడు అనమాట. కానీ కలే వాడికి తెలుసు అది కళ అనే సంగతి. ఆ కళను తాను కంటున్నాను అని ఆ విధంగా ఉండేదే మెలకువా. చూడండి చెప్పాడు, కళ మెలకువ తేడా చెప్పాడు అనమాట. కళ కనేవాడికి తెలుసు కదా ఆ వచ్చేది కళ అనే సంగతి. కానీ వీడికి ఆ జ్ఞప్తిలో ఉండడు. అదే మెలకువ. అంటే మెలకువలోనే కళను కొంటున్నాడు. కళలో ఉండేవాడు మెలకువ కానే కాదు. కళలో ఉండేవాడు వేరు. వాడి మెలకువ అవుతుందా? మెలకువ అనేది కానే కాదనమాట. అది మెలకువగానే అనిపిస్తుంది, కానీ మెలకువ కానే కాదు. ఎందుకంటే కళ రానిదే రాదు ఆ మెలకువ అనేటువంటిది. ఎవడి కళ వాడిది. నా కళ నాది, నీ కళ నీది, వాడి కళ వాడిది. అందరికి దీనికి ఒకే కళ వస్తుందా? రానే రాదు. ఎవడి లోకం వాడిది, ఎవడి కళ వాడిది అంటుంది అనమాట. అంటే కళను కనేటువంటి మెలకువ ఉందే, అది కళ ఉన్నా ఉంటుంది, కళ లేకపోయినా కానీ ఉంటుంది. అయితే మరి కళలో వ్యక్తి జాగ్రత్తలో ఉంటాడు, కళ కనే వ్యక్తి స్వప్నంలో ఉంటాడు. కాదు గురుగారు కాదు. కళ కనేవాడు కళ కంటున్నా సరే జాగ్రత్త అవస్థలోనే ఉంటాడు. కళలో ఉన్నవాడు అక్కడ మెలకువలో ఉన్నా సరే వాడు స్వప్నావస్థలో ఉంటాడు. ఈ విధంగా ఎన్నో తత్వశాస్త్ర సంబంధించినటువంటి స్వప్నశాస్త్రానికి సంబంధించిన విషయాలని గురువు గారు వివరిస్తూ ఉన్నారు. సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దర్శించి ధరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. అదేవిధంగా జిల్లాలో 3 అమ్మవారు 1,00,000 మందికి ఒకే బంతిలో భోజనం పెట్టింది. అసలు ఎక్కడైనా ప్రపంచంలో జరగలేదన్నమాట. 1,00,000 మందికి ఒకే బంతిలో భోజనం. ఈరోజు కూడా పాపం అక్కడ కమిటీ వాళ్ళు ఎంతమంది జిల్లెళ్ళమూడి వచ్చినా కానీ భోజనం పెడుతూ ఉన్నారనమాట. అందరూ ఒకసారి బాపట్ల దగ్గర ఉన్న జిల్లెళ్ళమూడి దగ్గరికి వెళ్ళి ఆమె కూడా తత్వశాస్త్రాన్ని గురించి ఎన్నో చెప్పింది. ఆమె చెప్పినటువంటి బుక్స్ కొనుక్కొని అక్కడ భోజనం చేసి రండి, మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడింది. అలాగే శ్రీకాళహస్తీశ్వరుడు ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు, ఈయన కూడా ఒకసారి దర్శించి మీకు ఏమైనా కానీ శారీరక, మానసిక, సాంసారిక ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఏదో చర్చించి దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.